హలో ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీక్ చూసుకొని ఉన్నాం. ఇండియాకి న్యూజిలాండ్కి 3 వన్డేల సిరీస్ జరిగింది కదా ఫ్రెండ్స్. బ్యాడ్ లక్, మన ఇండియా 2-1తో ఓడిపోవడం జరిగింది. ఈ సిరీస్లో ఒక ముఖ్యమైన టాపిక్ ఎవరు అంటే ది కింగ్, మనకి రన్ మిషన్ విరాట్ కోహ్లీ. అసలు ఈ 3 వన్డేలలో వన్ మ్యాన్ షో ఇండియా బ్యాటింగ్లో. అసలు ఫస్ట్ వన్డే కావచ్చు, రెండో వన్డే కావచ్చు, మూడో వన్డే కావచ్చు, అసలు అతని ఫిట్నెస్ కానీ, అతని రన్నింగ్ కానీ, అతని బ్యాటింగ్లో కానీ మనం ఇలా 3 వన్డేలు కనుక చూసుకుంటే అతను విమర్శించే వాళ్ళకి అతను ఇచ్చిన సమాధానం ఒకటే. అది ఏదంటే అతని బ్యాటే మాట్లాడుతుంది. ఇక రెండో మాటే లేదు. ఇంకా అసలు అతని వయసు ఇప్పుడు విరాట్ కోహ్లీ వయసు 37 సంవత్సరాలు ఫ్రెండ్స్. ఇప్పటికి కూడా 27 ఏళ్ళ వయసున్న ఒక బ్యాటర్ ఎలా ఆడతాడో అదే కన్సిస్టెన్సీ, అదే ఓపికగా, అసలు సింగిల్ కానీ డబుల్ కానీ అదే స్పీడ్ అనమాట. ఎక్కడే కానీ ఇప్పటి వరకు మనం లాస్ట్ 10 ఇయర్స్గా చూసుకున్నా కూడా 10 ఇయర్స్ బ్యాక్ విరాట్ కోహ్లీ ఏ విధంగా రన్నింగ్ చేస్తూ ఉన్నాడో ఈ రోజు కూడా సేమ్ అదే రన్నింగ్ చేస్తున్నాడు ఫ్రెండ్స్. అందుకే అతన్ని మనం అందరం ది కింగ్ కోహ్లీ అని మనం పిలుచుకుంటాం. అసలు ఓవరాల్గా ఈ సిరీస్లో విరాట్ కోహ్లీ ఎలా ఆడాడు, ఎన్ని రన్స్ చేశాడు, ఏం రికార్డ్స్ బద్దలైనాయి, ఇవన్నీ కనుక మనం మాట్లాడుకుంటే, ఫస్ట్ ఓడిఐ కనుక మనం చూసుకుంటే అసలు విరాట్ కోహ్లీ బ్యాటింగ్ వచ్చే సమయానికి బ్యాటింగ్ వచ్చాడు. త్వరగా 3 వికెట్లు, 3 వికెట్స్ ఫాల్ అయినాయి. చెప్పుకున్నాం కదా, రోహిత్ శర్మ ఈ సిరీస్లో కొంచెం పట్టు తప్పడం జరిగింది ఫ్రెండ్స్. అతను షాట్ కొట్టడానికి వెళ్ళడం, బ్యాట్ తిరగడం, అతను త్వరగా అవుట్ అవ్వడం జరుగుతుంది. ఈ మూడు వన్డేలు కూడా సేమ్ 3 వన్డేస్ ఎలా జరిగాయో ఆ 3 వన్డేస్ కూడా అతను అలాగే అవుట్ అయినాడు. శుభ్రమణ్ గిల్ ఫస్ట్ వన్డే బాగా ఆడాడు, దాని దగ్గర సపోర్టు విరాట్ కోహ్లీ. 3 వికెట్లు పోయిన తర్వాత మన కోహ్లీ బ్యాటింగ్ చేసిన విధానం కానీ, అతని ఆలోచన విధానం కానీ, ఒక్కొక్క బంతికి సింగిల్ తీస్తూ గ్యాప్లు ఎక్కడున్నాయని అబ్జర్వ్ చేస్తూ అసలు ఆ బాల్ని కొట్టడం, ఆ బాడీ లాంగ్వేజ్ కావచ్చు, ఆ న్యూజిలాండ్ మీద డామినేషన్ కావచ్చు ఫ్రెండ్స్. అన్ఫార్చునేట్ ఏంటంటే 93 రన్స్ కొట్టి అవుట్ అయ్యాడు. అది మనకి ఫ్యాన్స్ కానీ మనకు కానీ చాలా బాధ కలిగించింది అనమాట. విరాట్ కోహ్లీ స్టేజ్ ఎలాంటిదంటే 50 రన్నులు కొట్టినా కూడా ఫ్యాన్స్ విరాట్ కోహ్లీ ఎందుకు సెంచరీ కొట్టలేకపోయాడని అనే స్టేజ్లోకి అతను ఎప్పుడో వెళ్ళిపోయినాడు. విరాట్ కోహ్లీ 50 రన్నులు కొట్టినా ఫ్యాన్స్ అనేది సాటిస్ఫైగా ఉండరు. విరాట్ కోహ్లీ ఆడాడంటే సెంచరీ చేయాలి. ఆ స్టేజ్లో మన కోహ్లీకి ఫ్యాన్స్ అనేది అట్లుండాలన్నమాట. అట్లా ఫస్ట్ మ్యాచ్లో మాత్రం అసలు ప్రతి ఫుల్ షాట్ కావచ్చు, ప్రతి రన్ కావచ్చు, ప్రేక్షకులైతే ప్రజలు మైదానంలో కేరింతలింగా. బ్యాడ్ లక్ 93 రన్స్ దగ్గర అవుట్ అవడం జరిగింది. మన ఇండియా కూడా గెలవడం జరిగింది ఫ్రెండ్స్ ఫస్ట్ వన్డేలో. ఇక రెండో వన్డేలో కనుక చూసుకుంటే విరాట్ కోహ్లీ ఇక్కడ ఫెయిల్ అయినాడని చెప్పుకోవచ్చు. 27 రన్స్ కొట్టి అతను బ్యాటింగ్లో ఫెయిల్ అయినాడు. విరాట్ కోహ్లీ అవుట్ అవడం, మిడిల్ ఆర్డర్ కూడా ఫెయిల్ అవడం, అక్కడ కేఎల్ రాహుల్ మాత్రమే ఆడడం జరిగింది. అయినా కూడా మ్యాచ్ ఓడిపోవడం జరిగింది. మనం చూసినాం. అసలు ఆ స్లో పిచ్చెస్ అనమాట, సెకండ్ ఓడిఐ అనమాట, స్లో పిచ్చెస్ అనమాట. వాటి కారణం కూడా మనం ఇండియా కూడా ఓడిపోవడం జరిగింది. అది కొంచెం బ్యాడ్ లక్ అనమాట. ఇక మూడో వన్డే కనుక చూసుకుంటే విరాట్ కోహ్లీ బ్యాటింగ్ వన్ మ్యాన్ షో ఇండియాలో. మరి ఏ ఒక్క బ్యాటర్ కూడా అతనికి ఇంకొంచెం సపోర్ట్ కనుక చేసింటే సింగిల్ హ్యాండ్గా 338 రన్స్ని చేసేసాడు విరాట్ కోహ్లీ. ఎందుకంటే
చేజింగ్ లో విరాట్ ఉన్న రికార్డ్స్ ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేదు. మన ఇండియాలో కూడా సచిన్ టెండూల్కర్ కూడా అంత రికార్డ్ లేదు చేజింగ్ లో. విరాట్ కోహ్లీకి ఉన్న చేజింగ్ పవర్ అనేది అలాంటిది. అంత కన్సిస్టెన్సీ అనమాట. సింగిల్స్ తీయడం, డబుల్స్ తీయడం, సింగిల్ ఉన్న చోట డబుల్ పరిగెత్తడం, స్పిన్ కూడా చాలా ఈజీగా ఆడతాడు అనమాట విరాట్ కోహ్లీ. అసలు బ్యాటింగ్ చేసే మూడే డిఫరెంట్ అనమాట. డ్రైవింగ్స్ కావచ్చు, స్ట్రైట్ డ్రైవ్ కావచ్చు, అసలు 3వ వన్డేలో విశ్వరూపం చూపించినాడు. వన్ మ్యాన్ షో మన ఇండియాలో. అసలు నిన్న వచ్చిన ఫ్యాన్స్ కి అయితే అసలు కేరింతలింగా పైసా వసూల్ మ్యాచ్. అసలు పేసర్లని, స్పిన్నర్లని నిన్న అసలు ఆల్మోస్ట్ ఇండియా గెలిచేంత పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది. బట్ కానీ సేమ్ యాజ్ యూజువల్ గా టాప్ ఆర్డర్ విఫలం అవడం, మిడిల్ ఆర్డర్ కూడా విఫలం అవడం జరిగింది, ఫెయిల్ అయ్యారు. వీటి కారణంగా విరాట్ కోహ్లీ నిన్న ఎంత ప్రయత్నించినా కూడా చిట్ట చివరి దాకా వచ్చాడు అనమాట. అయినా కూడా మ్యాచ్ ఓడిపోవడం జరిగింది. కోహ్లీకి మాత్రం ఈ సిరీస్ ప్రాణం పెట్టి ఆడాడు. వన్ మ్యాన్ షో. ఈ సిరీస్ కి అతడే నెంబర్ 1 పిల్లర్ మన ఇండియాకి మాత్రం. వన్డేల్లో విరాట్ కోహ్లీని కొట్టే బ్యాట్స్మెన్ లేడు ప్రపంచంలో అసలు. ఈ 3 వన్డేల్లో కనుక చూసుకుంటే విరాట్ కోహ్లీకి వచ్చిన రికార్డ్స్ కనుక చూస్తే మనం న్యూజిలాండ్ పై 1650 రన్స్ ఓడిఐ రన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ సిరీస్ లో 217 రన్స్. చూడండి, 37 ఏళ్ల వయసు వచ్చినా కూడా ఏ టాప్ బ్యాటర్ కూడా విరాట్ కోహ్లీకి దగ్గర లేదు. విరాట్ కోహ్లీకి వయసు మాత్రమే వచ్చింది. బ్యాటింగ్ లో కానీ, ఫీల్డింగ్ లో కానీ, ఆ క్యాచెస్ కానీ, అతని ఫిట్నెస్ కానీ కొత్తగా వచ్చే ప్లేయర్లకి ఒక ఇన్స్పిరేషన్ అన్నమాట విరాట్ కోహ్లీ అంటే. అది ఆ స్టేజ్ అనమాట విరాట్ కోహ్లీ కంటే. ఈ సిరీస్ అయితే గెలవలేదు, బట్ కానీ విరాట్ కోహ్లీ మాత్రం వన్ మ్యాన్ షో ఫ్రెండ్స్. ఇది అతని ఫ్యాన్స్ కి మాత్రం ఫుల్ ఖుషి, ఫుల్ పండగ. మీరు కూడా విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మనం ఇలాంటి వీడియోస్ ఎన్నో చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.